ఉండదు. ఇప్పుడు మేడం అధికారే చెప్పారు మేడం, మేము దీన్ని ధ్వంసం చేసినాము, రంపాలతో కోసేసినాం, ఎక్కడ పడేసినాం, వారు వచ్చి వాగ్మూలం ఇచ్చిర్రు. అదే కదా ఇప్పుడు క్వశ్చన్ అదే కదా. ఇప్పుడు దానికోసమే కదా ఇన్వెస్టిగేషన్ చేసేది, అందుకోసమే కదా నేను శరణార్థి నన్ను బతుకుతున్నటువంటి ఐపీఎస్ ప్రభాకర్ రావు గారిని తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చింది, అందుకోసమే కదా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. గద్దెలుచుకోనికేనే కదా. ఎవరు చెప్పారంటే పెద్ద ఆయన అన్నారు, ఆ పెద్ద ఆయన ఎవరో చెప్పమంటే అది చెప్తలేరు. దానికోసమే కదా రేపు పొద్దున ఏమన్నారు, ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ జరిపిస్తామని అన్నారు. వీళ్ళకి ఎందుకు కులికి పడుతున్నారు అంటే వీళ్ళు ఏం తెలుసా మేడం, కేసు కట్టిరు, ఇమ్మీడియట్గా తీసుకుపోయి జైలు వేయాలి. జైలు వేస్తే ఏమవుతుంది, ఓ 15 రోజులకు వీళ్ళు బెయిల్ ట్రై చేస్తారు. ఏమని, ఎటువంటి ఆధారాలు లేవు, విచారణ జరగలేదు, సరిగ్గా జరగలేదు కాబట్టి అని చెప్పి బెయిల్ తీసుకొని వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా, ఇగో మేము కడిగిన ముత్యంలాగా వచ్చాం, క్లీన్ చీట్తో వచ్చాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పైన రాజకీయపరమైనటువంటి కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తుంది అని సంకేతాలు ఇవ్వాలి. ఇది వీళ్ళు కోరుకున్నది. అయితే వీళ్ళ ఆలోచన మేము పటాపంచాలు చేస్తే ఏం చేస్తున్నామంటే, పోతే పోయింది, 6 నెలలు కాదు 8 నెలలు లేట్ అయినా సరే విచారణలో ప్రతి పులిస్ స్టాప్ కామా ప్రతిదీ కూడా వివరంగా 1కి 10 సార్లు క్రాస్ వెరిఫై చేసుకున్నాకనే కేసులు కట్టండి అని ఓ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు వీళ్ళకి ఇది భయం అవుతుంది. అయితే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడుతున్న అన్నగారు షర్మిలక గురించి మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడు. నేను అన్నగారికి ఒక సూచన మాత్రమే ఇస్తున్నా. షర్మిల గారికి జగన్ అన్న గారికి వారి మధ్యలో ఏమైనా ఉండొచ్చు మేడం, వారిద్దరి మధ్యలో ఏమైనా ఉండొచ్చు, కానీ షర్మిలక గురించి మాట్లాడేటప్పుడు మీరు కానీ మేము కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ప్రముఖంగా మన ఇద్దరమే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం మాట్లాడుతుంది రాజన్న బిడ్డ గురించి మాట్లాడుతున్నాం. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఏమన్నా వేరే పార్టీలు ఉండిండొచ్చు, మీరు ఆరోపణలు చేసినా వ్యక్తిగతంగా ఆమెను అడ్రస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ అన్న ఏదన్నా నిండొచ్చు, నేను అందుకే అన్నా జగన్ గారికి షర్మిల గారికి మధ్యలో ఏమైనా నిండొచ్చు, కానీ మీరు మాట్లాడుతున్న రాజన్న బిడ్డని అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. మీకు సూచన మాత్రమే చేస్తున్నా నేను. అన్న ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం లక్ష్మణ్ అన్న, ఒక్క నిమిషం లక్ష్మణ్ ఒక్క నిమిషం ఏం లేదు కానీ మీకేం తెలియదు, గమ్మునండి. తప్పు అన్న, తప్పు మాట్లాడదు మీరు తప్పు మాట్లాడదు అస్సలు మంచిది కాదు ఇది. మీరు కండోది, మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, జాగ్రత్త అన్న, తప్పు మాట్లాడదు మీరు. ఆ మాట చాలా పెద్ద మాట, తప్పు ఆ మాట. తప్పు మేడం, తప్పు మీరు విజయమ్మ గురించి మాట్లాడుతారు, తప్పు. లేకపోతే కుటుంబాల మధ్య ఏవో ఇష్యూస్ ఉన్నంత మాత్రాన ఏంటి వక్రించొద్దు, ఆయన ఉద్దేశం తప్పుగా ఎవరు తీసుకోలేదులేండి. అదేమి ఇదివరకు రాజన్న బిడ్డ ఇదివరకు ఆ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పాదయాత్ర చేసి అన్నకు తోడుగా ఉండి ఆ రాజన్న బిడ్డ వేరు అన్న, వారిద్దరి మధ్యలో ఏమని ఉండొచ్చు అన్న, మీరు మాట్లాడటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి అంతేగా. సరే లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం వాదించదు, మీరు సబ్జెక్ట్ పైన మాట్లాడండి. ఒక్క నిమిషం కాదు, ఏమైనా ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్యలో, వాళ్ళు చూసుకుంటారు, కానీ మీరు మాట్లాడటంలో జాగ్రత్తగా మాట్లాడారు. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ కేసీఆర్ గారు జగన్ గారు ఏదో విప్లవాత్మకంగా ఏవో చేసేసారు అని మాట్లాడుతారు. ఓకే అన్న, మంచిది, మీ అభిప్రాయం నేనేం కాదంటలేను, కానీ మీకు ఒక్క విషయం చెప్తున్నా ఈ వేదిక పై నుంచి. బీఆర్ఎస్ పార్టీ, మీరు మీ నాయకుడు మేము అభిమానించే జగనన్నతో వచ్చిన బంధము అవసరం తెచ్చిన బంధమే తప్ప ఆ బంధం నిజమైన బంధం కాదు సార్. ఇది ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాలి ఈ విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు చండీ యాగం చేసినప్పుడు పనిగట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి వంగి దండం పెట్టి ఆయనకు షాల్ వేపి ఆయన కడుపులో తలబెట్టి సార్ చండీ యాగంకి రండి అని ఆహ్వానించిండు కదా. ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ చండీ యాగానికి ఆహ్వానించలేదు? ఇది ప్రశ్న, మీరు తెలుసుకోవాలి. కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి పైన అపారమైనటువంటి ప్రేమ ఉంది. ఏదో పెద్దన్న బ్లడ్ రిలేషన్ అది ఇది అంటారు కదా, అవన్నీ ఏం లేవు సార్. మీరు దయచేసి తెలుసుకోండి ఈ విషయాన్ని. శత్రువు ప్లస్ శత్రువు = మిత్రుడు. గురువు గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారితోని శిష్యుడైనటువంటి చంద్రశేఖరరావు గారికి ఒక విషయంలో చెడింది కాబట్టి
అక్కడ చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి కేవలము రాజకీయ అవసరము తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఓటు బ్యాంకు కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో జత కట్టడానికి ముందుకొచ్చారు. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ లేదు. అంత ప్రేమ ఉంటే ఏమన్నారో తెలుసు కదా, వినిపించమంటే కూడా వినిపిస్తా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు ఇప్పటివరకు రాజన్న అన్నారు కదా, గదే రాజన్న గురించి ఏం మాట్లాడిండో తెలుసా? మేడం? పావురాల గుట్టల పావురం అయిపోయిండు అని అన్నాడు. మరి ఒప్పుకుంటారా? ఇప్పుడు మరి బ్లడ్ రిలేషన్ అన్నారు కదా అన్న, మరి దీన్ని ఏమంటారు చెప్పండి? మరి దీన్ని ఏమంటారు చెప్పండి? రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి, రాజశేఖర రెడ్డి పావురాల గుట్టల పావురం అయిపోయింది. రాజశేఖర రెడ్డి దుర్మార్గుడు. ఒప్పుకుంటారా? రాజశేఖర రెడ్డి గారిని దుర్మార్గుడు అన్నోడిని మీరు ఈ రోజు వచ్చి మా అన్నకు బ్లడ్ రిలేషన్ అంటారు. కాదన్నా, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్టేచర్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వాల్యూ ఉంది. సరే, రాజకీయాల్లో ఎన్నికల్లో 10 సీట్లు 11 సీట్లు ఏమైనా మాట్లాడుతుండొచ్చు, కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్టేచర్ ఉంది. ఆ స్టేచర్ ని దయచేసి మీరు కాపాడండి. ఎందుకు అంటే మీరు దయచేసి కాపాడండి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో మీరు ఓ పార్టీని జెండా కూలీలు అంటారు. మీరు ఇట్లా వచ్చి ఇక్కడ ఏమి అతిగతి లేని పార్టీలలో మీ జెండాలు ఊపిరు అనుకో, మీరు కూడా ఇక్కడ జెండా కూలీలు కావద్దన్నది నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే మీ నాయకుడే మేము అభిమానిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద ఉన్న ప్రేమతోనే. నేను ఏం మాట్లాడుతున్నా వినన్నా ఫస్ట్. నేను ఏం చెప్పినా మీకు? నేను ఆరోపణ వేయలేదు, మీకు విజ్ఞప్తి చేసిన. విజ్ఞప్తికి ఆరోపణకు తేడా తెలియదు. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండి వేధింపులు. ఒక్క నిమిషం మీ టైం వస్తుంది, ఆగండి. విజ్ఞప్తికి ఆరోపణకు తేడా తెలియదు, జరాగుండ్రి మీరు. ఉండనే ఉండు, నువ్వు ఆగు, జరా ఉండు. గట్ల కావద్దని చెప్తున్నా, విజ్ఞప్తి చేసిన నీకు. నిన్నేం అనలే నేను. జగన్మోహన్ రెడ్డి గారికి స్టేచర్ ఉంది, దాన్ని కాపాడమని చెప్పినా నేను. వేరే విషయం ఏం చెప్పలేదు. నేనేం ఆయనకే అభిమాని కాదు, నాకు అసలే ఇదేం కాదు. నేను నీకన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని, అది తెలుసుకో. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఏదో వేధింపులకు గురి చేస్తున్నారని ఏంది మేడం వేధింపులు? మేడం వాళ్ళు ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియలేదు వాళ్ళు ఏమేమి చేశారు. మేడం పెళ్ళైంది ఎవరో కాదు మేడం, నేనే. పెళ్ళైంది నాకు 3వ రోజు వచ్చి 3:30 గంటలకు తలుపు కొట్టిరు. ఏంది సార్ అంటే ప్రివెంటివ్ అరెస్ట్ అన్నారు. సార్ ఒంటిపైన పసుపు ఉంది, బయటికి రావద్దు సార్, మంచిది కాదు, అయ్యగారు చెప్పిపోయింది అంటే అట్లేం లేదు, ఇదే మాట వచ్చి సీఏ గారికి చెప్పండి అని నన్నే సంకల కింద చేతులు వేసుకొని నడుము పట్టుకొని లేపుకొని తీసుకొని పోయారు. 9 గంటలకు నాతో ఉన్న నా భార్య పొద్దున్న 4:30 లేచి చూస్తే నేను పక్కన ఫోన్ ఏమి ఇంట్లో ఉంది. ఫోన్ చేస్తే ఫోన్ ఇంట్లో ఉంది. దెబ్బకు జ్వరం వచ్చింది, చలి జ్వరం వచ్చింది, తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. ఇవి వేధింపులు అంటే వారు అధికారంలో ఉన్నప్పుడు ఏమేం చేశారో వారికి తెలియదు. అయితే పక్క రాష్ట్రం వీళ్ళు ఈ రోజు వేధింపులు అంటారు కదా, పక్క రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు గురువు గారు అయినటువంటి కుమారుడు లోకేష్ గారు ఎర్ర బుక్ రాసిండు. ఈ రోజు శిష్యుడైనటువంటి చంద్రశేఖరరావు గారి కుమార్తె వచ్చి నేను పింక్ బుక్ రాస్తున్నా అన్నది. ఇక ఎవరెవరికి ఆదర్శంగా తీసుకొని మాట్లాడుతున్నారో వాళ్ళే తెలుసుకోవాలి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉదాహరణకు ఒక విషయం చెప్తాం మేడం. నేను మా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి శివసేన రెడ్డి గారు, మేమంతా కూడా మా ప్రాంతానికి శివసేన రెడ్డి గారు వస్తే ఇక్కడే పక్కనే చట్నీస్, హైటెక్ సిటీ దగ్గర ఉన్న చట్నీస్ లో బ్రేక్ఫాస్ట్ మేడం. ఆ రోజు ఏం పొలిటికల్ యాక్టివిటీ లేదు, అసలు మాకు పొలిటికల్ ఆలోచన లేదు, అసలు ఏం యాక్టివిటీ లేదు. మేమందరం మా టిఫిన్ చేస్తున్నాము. అయితే ఆ రోడ్డు మీద కలవకుండా తారక రామారావు వెళ్తున్నాడు. మాకు ఆ విషయమే తెలియదు. టిఫిన్ చేస్తున్న వాళ్ళను ఫోన్లు ప్లేట్ల ముందుకెళ్ళి ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకుపోయి బొల్లారం పిఎస్లో కూర్చోబెట్టారు. ఏమైంది సార్ మీరు ఎవరు ఏంది అంటే కూడా చెప్తలేరు. బొల్లారం పిఎస్ తీసుకుపోయినా కానీ మాకు తెలియదు వాళ్ళు పోలీసులని. సార్ మా ఫోన్ లేడు అంటే మీ ఫోన్ మేము తెచ్చాం. తినే ప్లేట్ల ముందుకెళ్ళి ఎత్తుకొచ్చారు. ఇవి అరాచకాలండి. అట్లాంటి రికార్డులు ఏమనంటే చూపెట్టమనండి. మీకు అట్లాంటి రికార్డు ఏమైనా ఒక్కటి చూపెట్టమనండి. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదో ఒక మంత్రిని పట్టుకొని నాకున్నటువంటి ఛానల్లో సార్ ఇట్లా జరుగుతుందంటే ఇది మంచిది కాదని చెప్పేసి నేను మాట్లాడతాను మీ తరఫుకెళ్ళి. అయితే ఆ రోజు ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. ప్రభాకర్ రావు గారు మీరు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని మహబూబ్నగర్ పాలమూరు గడ్డ మీద నిలబడి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఇది జరగనప్పుడు ఇదంతా అబద్ధమైనప్పుడు ఎందుకు ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గము ఈ రోజు ప్రతిపక్ష పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు అబద్ధమని స్పష్టం చేస్తూ ఎందుకు ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదు? ఈ రోజు వరకు కూడా మేము రేవంత్ రెడ్డి గారిది కానీ రాజకీయ పరమైన అంశాల్లో కానీ వ్యాపారవేత్తలు, సినిమా వాళ్ళు ఇట్లాంటి ఎవ్వరి ఫోన్లను కూడా మేము ట్యాప్ చెయ్యలేదు. ఓన్లీ సంఘ విద్రోహ శక్తులై మాత్రమే చేసినాము. అది కూడా హోమ్ సెక్రటరీతో
చేసినామని ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు? అదే కదా చెప్తున్నారు వాళ్ళు. ఏమని? మేము ఎవరివి లేదు మేడం, వాళ్ళు చెప్తలేరు. వాళ్ళు ఏమంటారు తెలుసు, కోసం మాత్రమే చేసినవి తప్ప లేదు, ఎవరి పర్సనల్ విషయాల గురించి వాళ్ళు అట్లా చెప్తలేరు మేడం. మేము ఎవరి ఫోన్ లో ట్యాప్ చేయలేదు, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఆడ ట్యాప్ చేయలేదా, ఈడ ట్యాప్ చేయలేదా, రా ట్యాప్ చేస్తుంది, సంఘ విద్రోహ శక్తుల గురించి ట్యాప్ చేస్తుంది అంటే ఈ అసలు అంటే చట్టం గురించి చెప్తున్నారు తప్ప ఆరోపణలు ఎవరు చేసిరో మా ఫోన్ ట్యాప్ అయిందని ఇప్పుడు చెప్పమనండి. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేయలేదు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఫోన్ ట్యాప్ చేయలేదు, రగన్న ఫోన్ మేము ట్యాప్ చేయలేదు, సంజయ్ అన్న ఫోన్ మేము ట్యాప్ చేయలేదు అని ధైర్యంగా చెప్పమనండి. అధికారికంగా ఒక డాక్యుమెంట్ ఇవ్వమనండి. అట్లా ఎవ్వరు చెప్తలేరు. వాళ్ళు ఎవ్వరు మాట్లాడింది అంటే ఓన్లీ చట్టం మాట్లాడుతున్నారు. ఆ చట్ట ప్రకారం మీరు చేయలేదు. అయితే ఈరోజు సిబిఐకి ఇవ్వాలి అన్నాడు. సిబిఐ అవసరం లేదు మేడం, మా రాష్ట్రంలో మా పోలీస్ పైన మాకు నమ్మకం ఉంది. ఒక చిన్న వెంట్రుక దొరికితేనే ఆ వెంట్రుకను పట్టుకొని నిందితులను పట్టుకొని వచ్చినటువంటి రికార్డు తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఉంది. అందులోనేంటి, ప్రపంచ దేశాల మొత్తంలో కూడా తెలంగాణ పోలీసులకు నంబర్ 1 అవార్డు వచ్చింది. అంత విజ్ఞానము, అంత సాంకేతికము, అంత నైపుణ్యం ఉన్నటువంటి పోలీసులు ఈ రాష్ట్రంలో మా దగ్గర ఉన్నారు కాబట్టి మాకు సిబిఐ అవసరం లేదు. అయితే వీళ్ళు ఏమంటారు, మీ చేతిలోనే అధికారం ఉంది తీసుకురండి అంటారు. మేము ఫోన్ ట్యాప్ చేస్తాం, దాన్ని ధ్వంసం చేస్తాం, నాశనం చేస్తాం, విచారణ మేమేం చెప్పాం, కానీ మీరు నిరూపించండి అంటారు. ఏంది ఇది? ఏంది మేడం ఇది? వాళ్ళేమో పెద్ద ఆయన ఉన్నాడు, ఆ పెద్ద ఆయన ఎవరో చెప్పారు అంటే ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని అదర్ సినిమాలో ఎన్టీఆర్ గారు చెప్పినట్టు చెప్తారు. ఏం చేయమంటారు? ఇంకా లాస్ట్కి తీసుకొస్తే ఏమంటారు, ఈయన వచ్చి లైవ్ డిటెక్టర్ చేయండి అంటారు. ఏంది ఇది? ఏం పిల్లలాట అన్న లైవ్ డిటెక్టర్ అంటే? కాబట్టి నేను ఏమంటున్నా, లాస్ట్ పిలో అన్నగారు ఒక మాట అన్నారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హోమ్ సెక్రటరీల పర్మిషన్తోనే చేయాలి. మరి ఆ పర్మిషన్ ఉందా మీకు? ఉంటే చూపెట్టురు, ఇగోండి ఇగో మా దగ్గర పర్మిషన్ ఉంది, ఈ డాక్యుమెంట్ ప్రకారం మేము ఫోన్ ట్యాప్ చేసినామని చెప్పుండ్రి. అది కూడా చెప్పారు కదా. సో ఎందుకు తప్పించుకునే వ్యవహారాలు? మీరు ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేది చేసిర్రు, దానికి కావాల్సిన శిక్ష మీరు ప్రజాక్షేత్రంలో మీరు అనుభవించక తప్పదు. సో లక్ష్మణ్ గారు, ఇందాక మీరు షర్మిల గారి గురించి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆవిడ మతి స్థిమితం బాగోలేదు అని చెప్పి. వైఎస్ఆర్సీపీలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆవిడ పడిన కష్టాలు కానివ్వండి, చేసిన పాదయాత్రలు కానీ, ఆ టైంలో బాగున్న మతి స్థిమితము ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు బాగోలేదు అనేది. ఇంకోటి, ఈ ఆరోపణలని ఆవిడ గాల్లో ఒట్టిగా చేసింది కూడా కాదు. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, డెఫినెట్గా నా ఫోను ట్యాపింగ్ జరిగింది, దీనికోసం ఎక్కడికైనా విచారణకు వస్తానని ఆవిడ స్ట్రాంగ్ గా చెప్తున్నారు, కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మేడం ఒక్క నిమిషము, అన్నగారు రాహుల్ గాంధీ గారి గురించి ఒక్క నిమిషం అన్నాను, ఒక్క నిమిషం. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడు. రాహుల్ గాంధీ గారు నా ఫోన్ ట్యాప్ అవుతుంది అంటారు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ట్యాపింగ్ కూడా తీసుకుంటాం. అయితే అశోక్ గెహ్లాట్ మీద అయితలేదా, అశోక్ గెహ్లాట్ చేయలేదా అంటున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము కూడా ఈ వేదికపై నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వేయండి మా అశోక్ గెహ్లాట్ గారి మీద కేసు వేయండి, మీరు విచారణ జరిపించండి. ఆయన గట్టి ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు చేస్తే ఇట్లా మీలాగా దొంగ అంటే ఏమంటే తప్పించుకునే ధోరణిలో మాట్లాడితే అప్పుడు మాట్లాడదాము. మీరు కేసు అయ్యారు, మీరు ఏం చేయరు, ఉట్టిగా ఆరోపణ ఎందుకు చేస్తారు? చెప్పండి లక్ష్మణ్ గారు. అమ్మ, అబద్ధం మాట్లాడడానికి అబద్ధాలే అలవాటు అయిపోయిన వాళ్ళకి చంద్రబాబు నాయుడుతో ఎవరైతే ఒక 6 నెలలు 3 నెలలు పరిచయంగా తిరుగుతారో వీళ్ళు ఆల్ అవుతారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి సావాసం షర్మిల గారికి వచ్చింది. కాబట్టి డెఫినెట్గా అబద్ధాలు అనేది చాలా